ఒక హాస్పిటల్లో బెడ్ నెంబర్ 4లో ఉన్న రోగి అటెండెంట్ వెంటనే రావాలని మైక్లో అనౌన్స్మెంట్ చేశారు. అరగంట తర్వాత ఒక యువకుడు హాస్పిటల్ ఎమర్జెన్సీ గేట్ నుంచి సెక్యూరిటీని ఎవరైనా పిలిచారా అని అడిగాడు. అతను లోపలికి వెళ్లి నర్సుతో పేషెంట్ అటెండెంట్ కోసం ఎవరైనా పిలిచారా అని అడిగాడు. వెంటనే ఒక నర్స్ బయటికి వచ్చి ఆ యువకుడిని కోపంతో తిడుతూ, మీ తండ్రి చనిపోబోతున్నారు, ఇంతసేపు ఎక్కడికి వెళ్లారంటూ లోపలికి తీసుకెళ్ళింది. ఆ నర్స్ ఆ యువకుడిని వార్డులోకి తీసుకెళ్లి ఒక వృద్ధుడిని చూపిస్తూ, మీ కుమారుడు వచ్చాడు అని చెప్పింది. ఆ వృద్ధుడు కళ్ళు తెరిచి యువకుడిని చూస్తూ అతని చేతిని తన చేత్తో ప్రేమతో పట్టుకుని ఆ రాత్రి మొత్తం అలాగే ఉండిపోయాడు. ఉదయం సమయానికి ఆ వృద్ధుడు మరణించాడు. అప్పుడు ఆ యువకుడు, ఈ వృద్ధుడు ఎవరు అని ఆ నర్సుని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి నర్సు ఆశ్చర్యంగా, అతను మీ తండ్రి కాదా అని అడిగింది. దానికి అతను లేదు అని సమాధానం ఇచ్చాడు. నర్సు కన్నీళ్లతో, తెలియని వ్యక్తి కోసం రాత్రి మొత్తం మేల్కొని ఉన్నారు, నేను చేసిన తప్పుకు క్షమించండి అని అడిగింది. అప్పుడు ఆ యువకుడు, నేను ఆర్మీలో ఉన్నాను, నా విధికి నేనెప్పుడూ అంకితం, కేవలం యుద్ధభూమిలో మాత్రమే కాదు, అవసరమైన ప్రతి ఒక్కరికి సహాయం చేయడం నా కర్తవ్యం అని చెప్పాడు. నిజమే కదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.